మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. దేవునికి భయపడుడి. ప్రియ దైవజనమా, ఆదికాండము బైబిల్ స్టడీలో భాగముగా 31వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చూసినట్లయితే, యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేయుట గమనిస్తాము. దేవునికి భయపడే ఈ లక్షణము ఇస్సాకులో ఉన్నదని యాకోబు ప్రత్యేకముగా ఎత్తిపట్టి పలుకుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం ప్రకారం అబ్రహాము దేవునికి భయపడువాడని, తన కుమారుణ్ణి దేవునికి ఇయ్యడానికి కూడా వెనుదీయలేదని చూస్తాము. అదే గుణము ఇక్కడ ఇస్సాకులో ఉన్నదని యాకోబు పలకడం చూస్తున్నాము. ఈ గుణము ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనంలో యోసేపులో కూడా చూస్తాము. యోసేపు అంటాడు కదా, నేను దేవునికి భయపడువాడను అని. ప్రియ దైవజనమా, ఈ రీతిగా తరము వెంబడి తరము దేవునికి భయపడే గుణము వారు కలిగి ఉండడం ఎంతో ధన్యత కదా. మరి అట్టి రీతిగా మన బిడ్డలు తరము వెంబడి తరము దేవునికి భయపడుట నేర్చుకోవాలి అంటే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 12, 13 వచనాల ప్రకారం మనలో వాక్యానుసారమైన జీవితం ఉండాలి. మన బిడ్డలు మనలను చూస్తూ పెరుగుతూ ఉంటారు. వారి ఎదుట మనము దేవునికి భయపడే జీవితాన్ని చూపించగలగాలి. అంత మాత్రమే కాదు, అట్టి రీతిగా ఉండడానికి సహాయం చేయమని 86వ కీర్తన 11వ వచనం ప్రకారం ప్రార్థించేవారముగా ఉండాలి. అక్కడ ఆ కీర్తనాకారుడు ప్రార్థిస్తాడు కదా, నీ నామమునకు భయపడినట్లు ఏక దృష్టి నాకు కలుగజేయి అని. అటువంటి విజ్ఞాపన అనుదినము మనము చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనంలో, మనకు మన పిల్లలకు తనకు భయపడినట్లుగా ఏక హృదయాన్ని ఏక మార్గాన్ని ఇస్తానని అక్కడ వాగ్దానం చేస్తూ ఉంటాడు. మరి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మనలో అటువంటి ప్రార్థన ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాన్ని సంధిస్తూ ఉండగా, దేవుని నామమునకు భయపడుటకు వాక్యానుసారమైన జీవితాన్ని, ఆ భయాన్ని మన జీవితకాలమెల్లా మన బిడ్డల ఎదుట కొనసాగించుటకు ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరి దేవునికి భయపడుట వలన ఏమి కలుగుతుంది అని వాక్యపు వెలుగులో చూసినట్లయితే, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం ప్రకారం క్షేమాన్ని దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. చూడండి, పరవాసిగా ఉన్న ఆ దేశంలో అబ్రహాము, ఇస్సాకు క్షేమముగా ఉన్నారు అంటే, అలాగే లాబాను పలుమార్లు మోసపుచ్చినప్పటికీ యాకోబుకు ఏ హాని కలగకుండా ఉన్నది అంటే, యోసేపు తన కుటుంబానికి దూరముగా అమ్మివేయబడినప్పటికీ క్షేమస్థితిని తిరిగి పొందుకున్నాడు అంటే, దీనంతటికీ కారణం వారిలో ఉన్న దేవునికి భయపడే లక్షణం కాదంటారా? మరి మన జీవితాల్లో ఈ అంత్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉంటూ క్షేమాన్ని కాంక్షిస్తూ ఉంటాము. కానీ ఆ క్షేమము అనేది మనము దేవునికి భయపడేవారుగా ఉంటే దేవుని వద్ద నుండి పొందుకుంటామని గ్రహించాలి. ఆయన కాపుదల్లో ఉన్నవారికి కృపాక్షేమములే బ్రతుకు దినములన్నిట వెంట వస్తాయని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దైవజనమా, రెండవదిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం ప్రకారం
తగిన ఫలాన్ని దేవుని ద్వారా పొందుకుంటాము. ఆయన నామమునకు భయపడే వారికి ఆయన తగిన ఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ వాక్యము దేవుడు మనకు బయలుపరుస్తూ ఉండగా తరము వెంబడి తరము దేవునికి భయపడే వారముగా మనము జీవించడానికి అభ్యాసము చేసుకుందాము. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనం ప్రకారం మనము భయపడవలసిన వాడు ఆయనే. ఆయన కోసరమే మనము దిగులు పడాలి. సైన్యములకు అధిపతియగు దేవునికి భయపడే వారముగా మనం ఉండాలి. ఈ లోకంలో అనేక విషయాల కొరకు భయపడుతూ ఉంటాము, కానీ అస్సలు మనము భయపడవలసినది దేవునికి అని గ్రహించాలి. ఆ భయము మనలో ఉంటే అది ఆటోమేటిక్గా మన తరము వెంబడి తరము కొనసాగుతుంది. కాబట్టి మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు అంటే దానికి కారణం లోపము మనలో ఉందని గ్రహించి మనల్ని మనం సరిచేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారికి నాకును మా జీవితకాలమెల్లా నీకు భయపడే హృదయాన్ని దయచేయమని, ఆ భయము తరము వెంబడి తరము మా కుటుంబాల్లో కొనసాగింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి ఎవరిని కనెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.